మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. శివాజీ కైలాస పర్వతంపై శివుని ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించాడు మరియు తన జీవితాన్ని శివునికి అంకితం చేశాడు. శివాజీ తన యోగ సాధన ద్వారా శివుని ఆశీర్వాదం పొందాడు మరియు ఆయన దర్శనం పొందాడు. శివాజీ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు మరియు తన సాధనలో విజయం సాధించాడు. శివాజీ శివుని మూర్తిని చూసి ఆనందించాడు మరియు తన జీవితంలో ఆయన దర్శనం పొందినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. శివాజీ తన శిష్యులకు శివుని గురించి బోధించాడు మరియు వారిని ఆయన పాదాల వద్ద శరణు కోరమని చెప్పాడు. శివాజీ తన జీవితంలో శివుని ఆశీర్వాదం పొందినందుకు కృతజ్ఞతలు తెలిపాడు మరియు తన శిష్యులకు ఆయన దర్శనం పొందేందుకు మార్గం చూపాడు. శివాజీ శివుని మహిమలను వివరించాడు మరియు ఆయన దర్శనం పొందడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చునని చెప్పాడు. శివాజీ తన జీవితాన్ని శివునికి అంకితం చేసి ఆయన దర్శనం పొందినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. శివాజీ శివుని దర్శనం పొందినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.